ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మార్పు అని చెప్పుకునేదానికి కాదు, కానీ పరివర్తన కొత్త పదాన్ని నేను వాడుతున్నాను. పేద ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తూ ఉంది. పరివర్తన ముఖ్యంగా నిరుపేదలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళు చెప్పుకొచ్చారు. మేము ఇళ్ళు కోరుకుంటున్నాం. ఒక్క ఇళ్ళు కట్టివ్వలేదు ఈ 10 సంవత్సరాల్లో ఈ 2 ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు. మరి ఇంకేం కోరుకుంటున్నారు? మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా? ఒక్కరికి రాలేదు. నేను చెప్తున్నాను ఎలా ఉందంటే ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు. ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం. క్రైస్తవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఒకప్పుడు చర్చికి వెళ్ళి మేము కరపత్రం ఇస్తే పక్కకు తిప్పుకొని పోయేవాళ్ళు. ఈరోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము, మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు. మరి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు. మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయే 24 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయం 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 ఖాయం. లోక్సభ స్థానాల్లో 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం. 3వ ప్లేసులో జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు. మా పరిస్థితి, క్రితంలో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రాబోతా ఉంది. మరి 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు, ఆయన అలయన్స్ అందరు రాబోతున్నారు. 130 స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు భుజాలపైన మోయడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవిని ఆలోచించమని నేను తెలియజేస్తూ, నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.